ఎప్పుడు ఓటమిని అంగీకరించవద్దు. నెవర్ గివ్ అప్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే మాటలు జీవితంలో ఒక్కసారి అయినా ఓడిపోయానని, అలసిపోయానని, ఇక ముందుకు వెళ్ళలేనని అనిపించిన ప్రతి ఒక్కరి కోసం. కొన్నిసార్లు జీవితం మనల్ని ఎంతగా పరీక్షిస్తుందో మనకే అర్థం కాదు. మనం నిజాయితీగా కష్టపడతాం, పగలు రాత్రి శ్రమిస్తాం, మన కలల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం, కానీ ఫలితం మాత్రం కనిపించదు. ఆ సమయంలో మన మనసు ఒక్కటే అడుగుతుంది, ఇంకా ఎంతకాలం? కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరు. నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు, నీ కలలు చాలా పెద్దవి అని అంటుంటారు. ఆ మాటలు మన గుండెల్లో గాయాల్లా మిగిలిపోతాయి. కానీ గుర్తుంచుకోండి, మన విలువను నిర్ణయించేది ఇతరుల మాటలు కాదు, మన పట్టుదల. ఒక విత్తనం ఒక నెలలో పడిన వెంటనే చెట్టుగా మారదు. మొదటగా అది చీకటిలో ఉంటుంది, మట్టిని చీల్చుకుంటూ రావడానికి ఎంతో శ్రమిస్తుంది. ఆ తరువాత అది వెలుతురును చూస్తుంది. మన జీవితము కూడా అంతే. ఈరోజు మనం ఎదుర్కొంటున్న చీకటి రేపటి వెలుగుకు నాంది కావచ్చు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న బిడ్డ నడవడం నేర్చుకునే ముందు ఎన్నిసార్లు పడిపోతుంది, అయినా ఆ బిడ్డ మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది, చివరికి నడవడం నేర్చుకుంటుంది. అదే ధైర్యం పెద్దయ్యాక ఎందుకు కోల్పోతున్నాం? ఒక పరాజయం వచ్చిందని, జీవితమే ముగిసిపోయిందని ఎందుకు అనుకుంటున్నాం? గుర్తుంచుకోండి, పరాజయం అంటే ముగింపు కాదు, అది విజయానికి దారి చూపించే గురువు. మనం ఈరోజు పడుతున్న ప్రతి కన్నీటి చుక్క రేపు మన విజయగాథలో ఒక అధ్యయనం అవుతుంది. ఈరోజు మనల్ని ఎగతాళి చేస్తున్న వాళ్ళే ఒకరోజు మన విజయానికి చప్పట్లు కొడతారు. కానీ ఆ రోజు రావాలంటే ఈరోజు ఆగకూడదు. జీవితంలో కొన్ని యుద్ధాలు ఒంటరిగా పోరాడవలసి వస్తుంది. ఆ సమయంలో మనకు తోడు నిలబడేది మన ఆత్మవిశ్వాసం మాత్రమే. మనకు ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా మనకు మనమే తోడుగా నిలబడాలి. అద్దంలో కనిపించే వ్యక్తిని చూసి ప్రతిరోజు ఒక మాట చెప్పండి, నేను ఓడిపోలేదు, నేను ఇంకా గెలవాల్సి ఉంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి సాయంత్రం ఒక కొత్త అనుభవం, ప్రతి కష్టం ఒక కొత్త పాఠం, ప్రతి ప్రయత్నం మన విజయానికి మరో అడుగు. ఈరోజు మనం చూస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఒకరోజు అవే ప్రయత్నాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గుర్తుంచుకోండి, విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు వదలకుండా చేసిన ప్రయత్నం ఏదో ఒక రోజు విజయాన్ని తప్పక తీసుకొస్తుంది. కాబట్టి మన కలలు ఎంత పెద్దవైనా భయపడకండి, మనల్ని ఎవ్వరు నమ్మకపోయినా బాధపడకండి, మన దారి ఎంత కష్టమైనా వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే మన కథ ఇంకా పూర్తి కాలేదు. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని రాస్తూ ఉండవచ్చు. కాబట్టి మధ్యలో పుస్తకాన్ని మూసేయకండి, ఇంకో అడుగు ముందుకు వేయండి, ఇంకోసారి ప్రయత్నించండి, ఇంకోసారి లేచి నిలబడండి. ఎందుకంటే మన విజయం మనం వదిలిపెట్టిన చోటే కాదు, మనం వదలకుండా ముందుకు నడిచిన చోట ఎదురు చూస్తూ ఉంటుంది. చివరగా ఒక్క మాట, ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నాన్ని ఆపడమే తప్పు. మనం ఆగనంత వరకు మనం ఓడిపోలేనట్టే. కాబట్టి నెవర్ ఎవర్ గివ్ అప్. ఎప్పుడు ఆశను వదలకండి, కలలను వదలకండి, మనపై నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ఒకరోజు ప్రపంచం మన విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. ఆ రోజు వరకు ముందుకు సాగండి, పోరాడండి, గెలవండి. ధన్యవాదాలు.